రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి వనరులపై మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరమని అరకు పార్లమెంట్ టీడీపీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పలు సాగునీటి చెక్ డ్యాములు పరిశీలించారు. కొత్తగూడ గ్రామ సమీపాన ఉన్న చెక్ డ్యాం పూర్తిగా పిచ్చి మొక్కలతో పేరుకుపోయి శిథిలమై ఉండటాన్ని గుర్తించారు. ఇలా అయితే సాగునీరు ఏ విధంగా అందుతుందని ప్రశ్నించారు. గిరిజన రైతుల పట్ల చిన్న చూపు తగదని అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన చెక్ డ్యాములు నేడు నిర్లక్ష్యానికి గురి కావడంపై వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి కారణమని అన్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం ఐటీడీఏ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం గిరిజనుల ఆర్థిక పరిపుష్టి పెంపొందించడం కోసం ఆనాటి ఉన్నతాధికారులు అంటే పిఓలు కానీ ఐటీడీ అధికారులు కానీ ఇక్కడ దొమ్మంగి గుమ్మలక్ష్మీపురం మండలం దొమ్మంగి గ్రామంలో ఎంతో మంచి ఆశయంతో ఒక చేపల చెరువు ఉత్పత్తి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి తద్వారా గిరిజనులకు